హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహట్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా గైస్. సో నాకు తెలుసు మీరు రెగ్యులర్ బ్లాగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఫైనలీ ఐ థింక్ ఆఫ్టర్ 30 days తర్వాత ఇంకా మీరు నార్మల్ వ్లాగ్స్ చూడబోతున్నారు. రెగ్యులర్గా డే ఇన్ మై లైఫ్ అవ్వచ్చు, లేదంటే హోమ్ రొటీన్ బ్లాగ్స్ అవ్వచ్చు, అవన్నీ మిస్ అవ్వకుండా చూస్తారు మీరు ఇప్పటి నుండి డెఫినెట్గా. కానీ ఫస్ట్ అయితే మనం ఇండియాకి రావాలి కదా, వచ్చేద్దామా. సో ప్రస్తుతానికి మనము జ్యూరిక్లో రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. అక్కడ నుండి మనకు ప్యారిస్కి ట్రైన్ ఉంది అండ్ ప్యారిస్ నుండి ఇండియాకి నెక్స్ట్ డే ఉందన్నమాట. సో మేము ఒకరోజు ముందే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే లాస్ట్ మినిట్లో అంత టెన్షన్ ఉండడం ఎందుకు అని చెప్పేసి. ఫస్ట్ అయితే లెట్స్ గో టు ప్యారిస్ అండ్ దాని తర్వాత ఇండియాకి వచ్చేద్దాం మనం. జస్ట్ ఇప్పుడు వచ్చేసినాము. ఈసారి ఎయిర్బిఎన్బి కాకుండా హోటల్ చేసుకున్నాము అండ్ ఎయిర్బిఎన్బి చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి రేపు పొద్దున్నే చాలా నియర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నో హోటల్ చేసుకున్నాం గైస్. ఫోటోల్లో చూస్తే హాల్ ఏదేదో ఎక్స్క్విజిట్ రూమే తీసుకోండి మళ్ళీ మేము. సో ఇది సపరేట్గా చూపిస్తున్నారు. ఇంకా మళ్ళీ కిందికి పోయి అడుగుదాం అనుకుంటే ఇంకా కావాలంటే మీరు రూమ్ లెంత్ కొలుచుకోండి అంటారేమో అని చెప్పేసి వదిలేసినాం. ఇంకా రేపు మేము 12 o'clock చెక్అవుట్ అవుతున్నాం కాబట్టి ఇంకా దిస్ ఈజ్ రూమ్ అయితే బాగుంది, డీసెంట్గా ఉంది, నీట్గా ఉంది, అంతా బాగుంది. కానీ ఈ సైజులతో అందుకే హోటల్స్ బుక్ చేసుకోవాలంటే నాకు ఇంట్రెస్టే పోయింది. ఎప్పుడంటే సింగపూర్లో చేసుకున్నప్పటి నుండి నాకు అసలు హోటల్స్ మీద నమ్మకమే పోయింది అనుకోండి. సో పర్లేదు, విల్ స్టే హియర్ ఫర్ ఓన్లీ 1 night కాబట్టి ఇట్స్ ఓకే. సో బ్యాగులు పెట్టేకే ఇటు సైడ్ స్పేస్ అంతా సరిపోయింది. కొద్దిసేపు నాప్ తీసుకొని లంచ్ చేసేకి వెళ్తామా, లేదంటే లంచ్ చేసి వచ్చి నాప్ తీసుకుంటామా, ఇంకా జీరో ఐడియా. బికాజ్ స్లీప్ డిప్రైవ్డ్ లిటరలీ. చాలా నిద్ర వస్తుంది. ఏంది వర్స్ట్ అంటే ఏది? వరస్ట్ అంటే వరస్ట్ ఏం కాదు, ఎయిర్బిఎన్బి చేసుకోవచ్చు. ఈ డబ్బులకి 25,000 per night ఎయిర్బిఎన్బి వస్తుంది ప్రశాంతంగా. కాకపోతే ఎయిర్బిఎన్బీస్ నియర్ టు ఎయిర్పోర్ట్ అని చూసుకుంటే కొంచెం వస్తూ ఉన్నాము. సర్లే, మంది ఉంది కదా, మిస్టేక్ మనం కూడా కొంచెం చూసుకొని చేయాల్సింది. మరీ నియర్ ఉంది కదా, నో హోటల్ బాగుంటుంది అని చేసుకున్నాం. ఇంకోటి ఏమంటే మన ఇండియాలో నో హోటల్కి పోతే ఎట్లుంటుందండి హాస్పిటాలిటీ. అసలు కింద రిసెప్షన్ అయితే ఇంత ఏంటుంది, ఇక్కడ మంది అయితే చాంతాడు అంటుంటుంది. ఎవరు ఉండరేమో ఇక్కడ, ఇంత సెల్ఫ్ చెక్ ఇన్ సెల్ఫ్ చెక్అవుట్ అంతే. సర్లే, అందుకే మన ఇండియానే అనేది. ఓకే, హాస్పిటాలిటీ వైజ్ చూసినా ఎట్లా చూసినా కూడా సూపర్. సర్లేండి, ఇంకా అయింది. నెక్స్ట్ చూద్దాం. యా, నా మాటలు చూస్తానే తెలుస్తోంది కదా, చాలా టైర్డ్ అయినాము. అందుకే కాసేపు రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ అట్లా పారిస్ ఇంకొక రౌండ్ చుట్టేద్దాము, నైట్ టైం ఐఫిల్ టవర్ బ్లింక్ అయ్యి చూసేద్దాము అని వెళ్ళామన్నమాట. అలా వెళ్తున్నప్పుడు డియోర్ స్టోర్ కనపడింది. సో చూడంగానే నాకు ఏదైనా తీసుకోవాలనిపించింది, ఎందుకంటే ప్యారిస్కి వచ్చి ఏదైనా చిన్నది తీసుకుంటే అది మెమరీగా ఉండిపోతుంది కదా అనిపించింది. చిన్నదేం కాదు, కొంచెం పెద్దదే కొన్నా. హ్యాండ్ బ్యాగ్ కాదండి, వాలెట్ తీసుకున్నాను. అది ఏంటి అని నేను మీకు హాల్ వీడియోలో చూపిస్తాను. సో అక్కడ బిల్లింగ్ ఆల్మోస్ట్ అయిన తర్వాత కాఫీ అడిగితే కాఫీ ఇచ్చారు. సో యా, వెయిట్ ఫర్ ద హాల్ వీడియో గైస్. గుడ్ మార్నింగ్ అగైన్. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నాం కాబట్టి ఫ్లైట్ సౌండ్ ఎక్కువ వస్తుంది. మార్నింగే ఫుల్ అంటే ఫుల్ ఫాగీ ఉంది. ఎందుకంటే టైం మరీ మార్నింగ్ కాలేదు, 10 ఎంత టైము 10 అయిందండి. ఇంత చల్లగా ఉంది, టోటల్ ఫాగీగా ఉంది. ఈ చలిలో వితౌట్ జాకెట్స్ పక్కనే ఉండే ఒకటి ట్రాలీ బ్యాగ్ షోరూమ్కి పోతున్నాం. ఎందుకంటే మనకు బ్యాగులు తక్కువ రావడం అనేది కామన్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద సూట్ కేసు తీసుకోబడుతోంది. సో తీసేసుకుందాం. లుక్ అట్ ది క్లైమేట్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. మేము సూట్ కేసెస్ అన్నీ ఒకసారి రీప్యాక్ చేసుకుంటున్నాము అండ్ వెయిట్ కూడా ఇంకా చెక్ చేయలేదు కదా. సో ఇంకొక బ్యాగ్ కావాల్సి ఉంటే బ్యాగ్ అయితే తీసేసుకున్నాము. తక్కువే పడింది ఇది, ఐ థింక్ వితిన్ 3,000 లోపల అట్లా వచ్చేసినట్టుంది. ఇంకా మొత్తం అంతా ప్యాక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బ్యాగ్ ఎంత వెయిట్ ఉంది ఏమి అని చెక్ చేసుకున్నాము. అక్కడ వెయింగ్ మిషన్స్ లాగా ఉంటాయి. 2 euros వేయాలన్నమాట. 2 euros వేసిన వెంటనే 2 bags పెట్టుకోవచ్చు. సో మేము అట్లా చెక్ చేసేస్తే బ్యాగేజ్ అంతా ఓకే. ప్లస్
ప్లస్ మేము వెళ్తూ ఉండేది కూడా బిజినెస్ క్లాస్లోనే కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్కి కొంచెం వెయిట్ బాగానే ఉంటుంది అనమాట. ఐ థింక్ 32 కిలోస్ ఉండాలనుకుంటా. సో ఒక్కొక్క బ్యాగ్ 32 కిలోస్ ప్లస్ అట్లా 2 బ్యాగ్స్ అలౌ చేస్తారు. అంటే పర్ పర్సన్ 64 కిలోస్ అలౌ చేస్తారు. ప్లస్ ఇదేంటి క్యాబిన్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. సో మొత్తానికి మేము ఇంకా బిజినెస్ క్లాస్ ఇది ఉంది కదా అని చెప్పేసి లాంచ్కి వెళ్ళామన్నమాట. లాంచ్ అయితే యావరేజ్ అండి. మన ఇండియాలో అయితే ఎస్పెషల్లీ బెంగళూరులో బిజినెస్ క్లాస్ లాంచ్ చేసి చాలా బాగుంటాయి. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ ఏమి ఎక్కువ లేకుండే. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వీఆర్ రియలీ టయర్డ్. సో మాకు ఇంకేం ఎక్కువ తినాలని కూడా లేకుండే. ఎలాగో మనకు ఫ్లైట్లో మంచి మీల్ ఆప్షన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడేం పెద్దగా టచ్ చేయలేదన్నమాట. నేనైతే జస్ట్ బనానా తిన్నాం. మిగతావి టేస్ట్ చూసాము. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ కాసేపటి తర్వాత ఇంకా మనం ఎలాగో ఫ్లైట్ కూడా బోర్డ్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిన వెంటనే ఫ్లైట్ లోపలికి ఒక రకమైన రిలాక్సేషన్ అనమాట. వచ్చి రాగానే మంచిగా మెనూ తెచ్చి పెడతారు. వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. మేము సెటిల్ డౌన్ అవ్వడానికి ఎంత కావాల్సింటే అంత టైం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనల్ని పంపించేసి ఉంటారు కదా లోపలికి. మంచిగా సెటిల్ డౌన్ అయిపోవచ్చు అనమాట. సో లెట్స్ గో టు ఇండియా గైస్. ఇన్ని రోజుల ట్రిప్లో మేమందరము మెయిన్గా మిస్ అయ్యేది ఏంటని ఉంది అంటే అది డెఫినెట్గా ఫుడ్ అని చెప్తాను. సో నాకు కామెంట్స్లో అడిగారు డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేయండి అని చెప్పేసి. ఆనెస్ట్లీ మేము ట్రై చేసాము. ఇటలీలో పిజ్జా అవ్వచ్చు, స్పెగెటీ అవ్వచ్చు, ట్రై చేసాము. బట్ నథింగ్ కెన్ హిట్ ఆర్ ఇండియన్ టేస్ట్ అనేది మా పర్సనల్ ఒపీనియన్. ఆబ్వియస్గా చాలా మెంబర్స్కి వేరే క్విజిన్స్ కూడా చాలా ఇష్టపడి తింటారు. కానీ నాకైతే పర్సనల్గా ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. దట్టు మమ్మీ చేసేది లేదంటే అత్తయ్య చేసేది అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అవైతే ఇష్టంగా తింటూ ఉంటాను. సో మేము రిటర్న్ జర్నీలో ఇంక ఇండియాకి వచ్చేస్తున్నాము అన్నప్పుడు దర్శన్ ఏమన్నాడంటే అనంతపూర్కి వెళ్ళిపోదాము మనం అజిత్తో పాటు, అక్కడ ఎట్లా కొంచెం పని ఉంది అది చూసేసుకొని మంచిగా తినేసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిదాము అన్నట్టు అన్నాడు అనమాట. సో ఇది చాలా లాస్ట్ మినిట్ డెసిషన్. అందుకే మీరు తమ్నైల్లో అంతా కూడా చూసుంటారు. డైరెక్ట్గా అనంతపూర్కే వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుండి మనం మన ఇంటి దగ్గరికి రావాలంటే అప్రాక్సిమేట్గా ఆ టైంలో 1.5 hours జర్నీ ఉంటుంది. సో అక్కడ రెస్ట్ తీసుకొని వచ్చేద్దాము అన్నట్టు చాలా ఇంప్రాంప్టివ్ డెసిషన్ అనమాట అది. సో వెళ్ళే కంటే ముందు మంచిగా ఫ్లైట్లో ఫుడ్ ఎంజాయ్ చేశాను. విస్తారా డెఫినెట్గా మిస్ అవుతానండి. నేను ఫ్లైట్ గురించి చెప్పానో లేదో, బట్ విస్తారా ఈజ్ నెంబర్ 1. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఎయిర్ ఇండియా తీసేసుకుంది కదా. సో డెఫినెట్గా వాళ్ళ సర్వీస్ అవ్వచ్చు లేదంటే క్యాబిన్ క్రూ అవ్వచ్చు అందరూ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సో మధ్యలో అజిత్ ఎయిర్పోర్ట్స్ పడిపోయింది, అది దొరకలేదు అనుకోండి. ఎయిర్పోర్ట్స్ పోయినాయన్నమాట. ఆ సీట్ లోపలికి వెళ్ళిపోయాయో ఎక్కడికి వెళ్ళిపోయాయో పాపం వాళ్ళు ఎంతసేపు వెతికాడు తెలుసా. క్యాబిన్ క్రూ వాళ్ళైతే చాలా హెల్ప్ చేశారు. సో దిస్ ఈజ్ అవర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. క్రోసాంట్, కొంచెం పరాటా, అది ఉప్మా అన్నారు కానీ కొంచెం బిర్యానీ టైప్లో ఉంది. కాఫీ ఇచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చేసిన తర్వాత మాకు ముంబైలో ఆల్మోస్ట్ 5 hours అండి లే ఓవర్ ఉండింది. అయిపోయాం తెలుసా లిటరలీ. సో ఆఫ్టర్ 5 hours తర్వాత మళ్ళీ ముంబై టు బెంగళూరుకి వచ్చేసిన తర్వాత నైట్ ఎంత అయింది టైం అప్రాక్సిమేట్గా 7 అట్లా అయినట్టుంది. అండ్ అనంతపూర్కి వెళ్ళే లోపల 9:30 అట్లా అయింది. సో మమ్మీ వాళ్ళు ఆ లోపలే ఇంకా డిన్నర్ అంతా ప్రిపేర్ చేసింది. హాయ్ 30 days ఆల్మోస్ట్ 1 month తర్వాత. అవునవును ఫుడ్ గైస్ ఇటు చూడండి అన్ని చేసిందంటే నాకైతే బొఫెట్ లాగా కనిపిస్తుంది. అసలు ఎన్ని రోజులు అయిందో తిని. ఈరోజు మటన్, చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, అలసంద వడలు, వైట్ రైస్. ఇప్పుడే నీకు పని ఎక్కువ. ఏం పని? మా మమ్మీ బిగ్ బాస్ చూస్తాను అందుకే గైస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలసంద వడలు, చికెన్, మటన్ ఇంకా ఉంది అది చేస్తూ ఉంది కొన్ని. దర్శన్ అజిత్ స్నానం చేసి వస్తే స్టార్ట్ చేస్తాం. నాది అయిపోయింది ఇప్పుడే, నేను స్నానం చేసి వచ్చినాను. సో బ్యాగులు అన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయి తెలుసా అసలు. చాలా ఎన్ని బ్యాగ్స్ మేము పోయేటప్పుడు 4 బ్యాగులతో పోయినామ్మా. వచ్చినప్పుడు 8. ఎందుకంటే 23 kilos 32 kilos into 2 అట్లా వాళ్ళు ఒప్పుకోలే. 2 బ్యాగులు చేంజ్ చేయాల్సిందే. అన్ని ఫుల్ అయిపోయినాయి. పోయినాక మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, బట్టలు అన్ని ఎక్కువ కావాల్సి వచ్చింది. సో ఇటు నుండి కొన్నే తీసుకుపోయినాం కదా డ్రెస్సెస్. జాకెట్లు సగం ఒక బ్యాగ్ అంతా జాకెట్సే ఉంటుంది ఊరికే. వీళ్ళు తీసుకోలేదు కదా జాకెట్స్, నావి ఉన్నాయిలే. సో అందుకు పిన్ని మ్యాంగో చట్నీ కూడా పంపించింది. ఎస్ టైం యాక్చువల్లీ అయింది, వీళ్ళు తినేసినారు గైస్. 9:30. అంటే మాకు ఇంకా ఆర్డర్ టైమింగ్ ప్రకారం అయితే ఎప్పుడు ఈవినింగ్ అయింటుంది. ఇప్పుడు పొద్దున్నే వరకు పడుకోవాలా.
డల్గా ఉంటాయి చేతులు కానీ బ్లాక్ అయిపోయినాయి. ఏమైనా ఇంకంతే ఇంకా 1 month రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చేతులు నల్లగానే అంట. అదే కదా, పగిలినా ఏమో నాకు తెలిసి చలికి. నల్లగా అయింది. అవునా, ఓకే సరేలే. 30 days తర్వాత ఆ చికెన్ టేస్ట్, అలసంద వడ కారం కారంగా తింటా ఉంటే అబ్బా చెప్తా ఉంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో డెఫినెట్గా ఐఎమ్ ఏ ఫుడ్డీ. కాకపోతే ఒకటే స్ట్రెచ్లో ఎక్కువ తినలేను. 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి మధ్య మధ్యలో అట్లా నోట్లోకి వేసుకుంటూ ఉంటాం కానీ ఆ రోజు అయితే ఫుల్గా లాగించామండి. ఎస్పెషలీ దర్శన్కి అయితే కారం కారం అనుకుంటూనే బాగా తిన్నాడు అనమాట. ఎందుకంటే 30 days కారం లేదు, కొంచెం అన్ని కారం తక్కువే తిని సడన్గా కారం తినేసరికి వావ్ అనిపించింది. ఇంటి ఫుడ్డే. హాయ్ అండి అరుణ గారు. హాయ్ డక్కు. బాగున్నాము. ఆఫ్టర్ ఏ మంత్ 1 month తర్వాత బట్టలు చూడండి. ఇవన్నీ ఎక్కడ చూసినా బట్టలు. నిజంగా పెళ్ళప్పుడు కూడా ఇస్తలేదు పని పెట్టేసినారు చూడు గైస్. నేను అక్కడికే తీసుకుపోతా అంటే అక్కడ అంటే అయిపోతా అంటే నువ్వు అని చెప్పి అయితే హాఫే ఇవన్నీ అయినా ఇంకా హాఫ్ ఉన్నాయి. మాకు లాస్ట్ లో అసలు ఎట్లా ప్యాక్ చేయాలో తెలియక అందరివి అన్ని కలిపేసినాం పిన్ని. దర్శన్ వేవో, అజిత్ వేవో, నా వేవో తెలీదు. ఎట్లా తెలుసా, అది కూడా నార్మల్ గా అయితే పట్టేటివి కాదు, వాక్యూమ్ బ్యాగ్లు వస్తాయి కదా, వాక్యూమ్ బ్యాగ్లు వేసి దాని మీద ఎక్కి నిలబడి తొక్కి దాన్ని చాలా పాపం దోబి వాళ్ళు అయితే నిజంగా అండి వాళ్ళే చేసినారు కాబట్టి ఇన్ని అయిపోయినాయి. లేకపోతే అంటే దర్శన్కి అర్జెంట్ లేకపోతే కొంచెం నిదానంగా చేసుకుండొచ్చు. దర్శన్ రాజస్థాన్కి వెళ్తున్నాడు గైస్ ఇంకొక రోజు అంతే. సో దానికోసం ఇంకా దర్శన్ ఒకటే ఉతుకుదాం అనుకుంటే సపరేట్ తీలేము, అందరివి అన్ని కలిసిపోయినాయి. అదే కదా, అందుకోసము. అవును, అలసిపోయినారు గైస్ వీళ్ళు. ముఖం అయితే టయర్డ్ అయిపోయింది. నిద్ర 3 వరకు నిద్ర రాదు. డబ్బులు పోయి మంచి అలుపు. అవును, లేదు ఫుడ్ డబ్బులు ఇచ్చిన ఫుడ్ లేదు. ఫుడ్ కే ఎంత అయిపోయిందో. 4 దోశలు 15,000 కట్టినాం పిన్ని. అసలు పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ఆడ దోశలు ఇడ్లీలు. నేను అదే చెప్పిన మా అమ్మని పిన్నిని అక్కడికి వచ్చి ఒక హోటల్ పెట్టామన్నా, వారానికి ఒక LV బ్యాగ్ కొనుక్కోవచ్చు అని చెప్పినా. నేను అక్కడికి వచ్చిన తర్వాత పెడితే కదా బాగా జరుగుతుంది. చాలా పెడతారా పిన్ని? పెట్టరా? డాలీ ఆడే చదువుకుంటా ఉంటది. నేను వచ్చి హెల్ప్ చేస్తా అంట. నేను కాదు పిన్ని, నేను దోశ ఇడ్లీ పిండి రుబ్బి పెడతా, మీరు వేసి పెట్టండి కస్టమర్కి. ఏంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తో నిండిపోయింది. అదే డాలీ అడుగుతా ఉంది, అక్కడ నిండిపోయింది చూడండి. ఇంకంతే ఆ ప్లేసులకి అక్కడ ఏమేమి మ్యాగ్నెట్స్ పెట్టినామో అక్కడికి అంతా తిరిగినాము బ్యాగ్లు వేసుకొని. అట్లా ఎక్కువ కొంచెం కాస్ట్ ఉన్నాయి అంతే. ఏం పిన్ని ఇవి అంటే ఇండియన్ రూపీస్ తో కంపేర్ చేస్తే ఏదైనా కాస్ట్లీ. ఏదైనా షోరూమ్ కి పోతాం కదా పిన్ని, 50,000 మినిమం. చిన్నది వ్యాలెట్ 50,000 మినిమం లేని యాది రాదనమాట ఇంకా అసలు. ఎస్, సీ మై బ్యాగ్స్ మ్యాన్. డబ్బులన్నీ ఆడే వెళ్ళిపోయినాయి నావి. చూడలే, ఓపెన్ పర్వాలే. దర్శన్ అది చూపాను. యాక్చువల్గా మీరు ఈ వ్లాగ్ చూసుకుంటే ఎక్కడ కంటిన్యూటీ ఎక్కువ ఉండదు, ఎందుకంటే నేను బిట్స్ అండ్ పీసెస్గా రికార్డ్ చేశాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా దర్శన్ నేను సిక్ అయిపోయామన్నమాట. కోల్డ్, కాఫ్, లైట్గా ఫీవర్ రావడము ఇదంతా ఉండింది. సో ఆ టైర్డ్నెస్ మాకు బాగా తెలుస్తూ ఉంది. ప్లస్ కొంచెం జెట్ లాగ్ అనేది కూడా ఉంటుంది కదా. ఆ నిద్ర అయితే నైట్ ఇప్పటికీ టిల్ డేట్ వరకు కూడా నాకు నైట్ 2 o'clock వరకు 2:30 వరకు అసలు నిద్ర కూడా రావట్లేదు. ఏం చేసినా కూడా అది కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది అనుకోండి, మనకు మామూలుగానే నిద్ర రాదు. కానీ టైర్డ్నెస్ చాలా ఉన్నిందనమాట. సో ఇంకా టైర్డ్నెస్తో వ్లాగ్ ఎక్కడ నేను తీయను కూడా, ఎక్కువ తీయలేదు ఇండియాకి వచ్చిన తర్వాత. ఎస్పెషలీ కొంచెం రెస్ట్లోనే ఉన్నాను. మీరు బ్రాడ్కాస్ట్లో నన్ను ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది కదా, అది ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. సో ఆ టైర్డ్నెస్ వల్ల బిట్స్ అండ్ పీసెస్ మాత్రమే తీసాను. బట్ ఈ వ్లాగ్ మీకు డెఫినెట్లీ నచ్చుతుంది, చాలా హోల్సమ్గా ఉంటుంది. సో
ఇక్కడ ఏం జరుగుతోంది అని చూస్తున్నారా? ఏం లేదండి, పిన్ని మొక్కున్నారంట దర్శన్‌కి నాకు ఇట్లా తాంబూలం ఇస్తాను అని చెప్పేసి, ఇంట్లో భోజనం పెడతాను అని చెప్పేసి, అందుకే తాంబూలం ఇచ్చి ఇక్కడ భోజనం అంతా పెట్టేసిన తర్వాత మనం ఇంకా బెంగుళూరుకి వెళ్ళిపోతున్నాము. ఏం జూహి అప్పుడే బెంగుళూరుకి వెళ్ళిపోతున్నారా అనే ఫీలింగ్ రావచ్చు. ఎస్ అండి, ఎందుకంటే మనకు అక్కడ చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. దర్శన్ కూడా చాలా పని ఉంది అండ్ అర్జెంటుగా దర్శన్ కూడా బయలుదేరాలి. మీరు ఇదే బ్లాగ్లోనే చూస్తారు. బికాజ్ అక్కడ నుండి కంటిన్యూస్గా వర్క్ కాల్స్ కూడా వస్తున్నాయి. బికాజ్ ఇన్ని రోజులు అవైలబుల్లో లేకపోయేసరికి కొంచెం ఆబ్వియస్గా డాడీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. బట్ అజిత్ లేడు, దర్శన్ లేడు, అంతా డాడీని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. ఇంకా అందుకే దర్శన్ ఎంత వీలైతే అంత త్వరగా బయలుదేరాల్సి ఉన్నాయి. అక్కడ నుండి కాల్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ వెంటనే ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో తాంబూలం అంతా తీసుకొని, పిన్ని ఇచ్చారు కదా శారీ, సో ఆ శారీ వేసుకున్న తర్వాత తాంబూలం తీసుకోవాలంటే నేను మళ్ళీ వెళ్ళి శారీ మార్చుకొని వచ్చా. శారీ బ్లౌజ్ ఫిట్టింగ్ అవ్వచ్చు, శారీ కలర్ అవ్వచ్చు, చాలా బాగుంది. నేను లేనప్పుడే తీసుకొచ్చేసినారనమాట నా కోసం శారీ. సో శారీ వేసుకొని ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరిపోయా అట్లనే. సో బెంగళూరుకి ఫస్ట్ వెళ్ళగానే బ్యాగ్స్ ఇంట్లో పెట్టేశాము. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో అత్తయ్య ఏమనుకున్నారంటే మేము వచ్చేసరికి లంచ్ టైం అవుతుందని చెప్పేసి పాపం లంచ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టారు. కాకపోతే మాకు ఆ రోజు లేట్ అయిందనమాట. సో ఆ లేట్ అవ్వడం వల్ల మేము బయట లంచ్ తినేసి ఒకేసారి డిన్నర్కి వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే ఇంకా మామూలే కదండి, లిక్కర్ బాటిల్స్ అవి ఇవి ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి తెచ్చుంటారు కదా. సో మా అత్తయ్యకి ఇస్తున్నాడు, జాగ్రత్తగా ఎత్తి పెట్టేసాయి మమ్మీ ఇవి సైడ్కి అని చెప్పేసి. అండ్ దీంతోపాటు చిన్న చిన్నవి ఏమీ ఎక్కువ గిఫ్ట్స్ తెచ్చేంత సిచ్యువేషన్ లేకుండా అండి, ఎందుకంటే ఈసారి సెల్ఫ్ గిఫ్టింగ్కే మొత్తం అంతా టైం సరిపోయింది కాబట్టి చిన్న చిన్నవి అడిగారు అత్తయ్య. ఫర్ ఎగ్జాంపుల్ డియోర్ది కాజల్ చాలా మంచిగా ఇష్టపడతారనమాట. సో అలాంటివి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే తీసుకున్నాను అంతే. ఆ రోజు నైట్ ఇంక అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే స్టే చేసేసి కాసేపు మంచిగా డిస్కషన్ పెట్టి మంచిగా మాట్లాడుకొని బాగా టైం స్పెండ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఇంక అత్తయ్య నేను దర్శన్ కలిసి ఆ ఇంటి దగ్గరికి, మన ఇంటి దగ్గరికి వెళ్ళాలి కదా, పూజ అందుకే చేసేస్తున్నారు. ఎందుకంటే వన్స్ దర్శన్ మళ్ళీ రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత వీక్లీ వన్స్ ఇక్కడికి వస్తారనమాట. మావయ్య ఉంటారు, మావయ్య లంచ్కి అదంతా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు అక్క నుండే. కాకపోతే ఆబ్వియస్గా ఇంట్లో పూజ చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, మళ్ళీ వారం తర్వాత కదా చేసేదని చెప్పేసి ఇక్కడ పూజ కూడా చేసేస్తున్నారు. ఇల్లు అంతా నీట్గా చేసేసారు. ఎవ్రీ సండే మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి, ఇది ఒక రొటీన్ అనమాట మాకు. యాక్చువల్ నేను ఎక్కువ వ్లాగ్ చెయ్యను కానీ సండేస్ ప్రతి సండే ఇక్కడికి వస్తాం, కోరమంగళ ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం అత్తయ్య అంతా క్లీన్ చేసేసుకొని వీలైతే ఆ రోజు నైట్ అక్కడే పడుకుండేస్తాం అనమాట వీకెండ్స్. సో దర్శన్ ఉన్నా కూడా అంతే, వీకెండ్ అక్కడికి వెళ్ళి అక్కడ పడుకుండేది అట్లా చేస్తూ ఉంటాం. మంచిగా టైం అయితే స్పెండ్ చేసేస్తాము. సో ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్గా ఆర్ఆర్ నగర్ మన ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము చేసిండే పని ఏం తెలుసా, అన్ప్యాకింగ్ చేయాలి కదా. అన్ప్యాకింగ్ చేయలేదన్నమాట. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే అన్ప్యాకింగ్ చేసే హడావిడి లేదు ఈసారి, ఎందుకంటే డైరెక్ట్ అనంతపూర్కి వెళ్ళిపోయాం కదా, మమ్మీ బట్టలు మొత్తం అక్కడే వాష్ చేయించేసినారనమాట. సో అందుకే ఏం టెన్షన్ లేదు, బట్టలు వాష్ చేయాలి ఐరన్ చేయాలని టెన్షన్ ఏం లేదండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఓపెన్ చేసినామండి. లిటరలీ ఫస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఓపెన్ చేసి అది గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఒక్కొక్కటి ఫ్రిడ్జ్కి పెడతా ఉంటే ఎంత సాటిస్ఫాక్షన్ తెలుసా. బాగా ఇన్ని ప్లేసెస్ తిరిగాం కదా, ఎంత బాగుండింది కదా ట్రిప్ అంతా అని చెప్పేసి. ట్రిప్ ఎంత బాగుండిందో అంతే టైర్డ్నెస్ కూడా ఉందన్నమాట. మెంటలీ ఫిక్స్ అయిపోయాము, అమ్మో ఇంకొకసారి 30 రోజులు అసలు పోకూడదు నాయన, అసలు మ్యాక్సిమం ఒక 2 వీక్స్ పోయొద్దాం, నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినా. ఆబ్వియస్గా ఇయర్ అయితే కాదు, లిటరలీ కొంచెం బ్రేక్ తీసుకోవాలండి ట్రావెల్కి, ఎందుకంటే అకౌంట్లో మళ్ళీ కొంచెం సేవింగ్స్ అన్నీ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్గా మచ్ నీడెడ్ బ్రేక్. సో కానీ మేము ట్రావెల్ చేసిండే దానికి అంతా మేము ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ మీరు కూడా ట్రావెల్ బ్లాగ్స్ చూసిన వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ పెట్టేస్తున్నాం ఇక్కడ.
ఇంకా వెంటనే దర్శన్‌ది కూడా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడే వచ్చాము, అన్‌ప్యాకింగ్ చేయాలి, ఇంకా ప్యాకింగ్ కూడా చేయాలి. ఎంత హడావిడిగా ఉంది కదా అసలు. సో 1 వీక్ అట్లనే ఉంటదనమాట. కొంచెం సెటిల్ డౌన్ అవ్వడానికి మినిమమ్ 1 వీక్ టైం పడతది. దర్శన్ ఇక్కడ పర్ఫ్యూమ్ చూపిస్తున్నాడు కదా, ఇది జారా మెన్ లెదర్ అని వస్తది. యాక్చువల్లీ ఇది చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్. అజిత్ కూడా తీసుకున్నాడు. అజిత్ తీసుకున్నప్పుడు నచ్చి ఇంకా దర్శన్ వీళ్ళు 2 బాటిల్ తీసుకుంటారు. ఏదైనా నచ్చితే అట్లా తీసేసుకున్నారు. ఇట్స్ వెరీ నైస్ ఇఫ్ ఇన్ కేస్ మెన్స్ గిఫ్టింగ్కి కానీ లేదంటే ఎవరైనా చూస్తూ ఉంటే అబ్బాయిలు. సో ఇది చాలా బాగుంటుంది, ప్లస్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. అదే అంటున్నాడు అనమాట, ఇంకా రాజస్థాన్కి ఎక్కువ కాస్ట్లీవే మొదలనే తీసుకెళ్తాను, ఇది ప్యాక్ చేసేసుకుంటాను అని చెప్పేసి. సో అది ప్యాకింగ్ చేసేస్తున్నాము. మా అత్తయ్య ఉన్నారు కాబట్టి నేను ఆ రోజు రెస్ట్ తీసుకుండేకి నాకు టైం దొరికిందండి. లేదంటే అప్పుడే వచ్చి మళ్ళీ ప్యాక్ చేయాలంటే నిజంగా నాకైతే బాగాలేదు, ప్లస్ ఓపిక లేదు. మొత్తం అంతా అత్తయ్య ప్యాక్ చేసి ఇచ్చేసినారనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కాదు, మిడ్ నైట్ అని చెప్తా, 2:30కి లేచాడు పాపం దర్శన్. లేచి 5 o'clock అట్లా ఫ్లైట్ ఉందన్నమాట. ఇంటి దగ్గర నుండి బయలుదేరిపోవాలి కదా ఇంకా వెంటనే. సో అందుకే మొత్తం అదే రోజు నైట్ ప్యాకింగ్ చేసుకొని మార్నింగ్ లేచి ఇంకా స్టార్ట్ అయిపోయాడు రాజస్థాన్కి. ఐఎమ్ గోనా మిస్ హిమ్, ఐ నో మీరు కూడా మిస్ అవుతారు అని చెప్పేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్. యా, విషెస్ ఆల్ ద బెస్ట్ గైజ్. ఏదైనా నెక్స్ట్ దానికి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత ఈ ర్యాండమ్ ఫ్యామిలీ వ్లాగ్, ఇంటికి వచ్చిండే వ్లాగ్ ఎలా అనిపిస్తోంది, జూహిత్ ఈస్ బ్యాక్ అన్నట్టు అనిపిస్తోందా చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? బట్ సబ్స్క్రైబ్ బిఫోర్ లీవింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog and we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.